హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించే రెసిపీ వచ్చేసి మష్రూమ్ టమాటో కర్రీ అండి. ఈ మష్రూమ్ కర్రీ మనకి హెల్త్‌కి చాలా బెనిఫిట్స్‌నిస్తుందనమాట. ఇది లో క్యాలరీ ఫుడ్ అండి. ఫ్యాట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ తినొచ్చు. మనకు షుగర్ ఉన్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరూ తినొచ్చు. దీంట్లో ఫైబరు, న్యూట్రియంట్స్, పొటాషియము, ప్రోటీన్ అన్నీ ఉంటాయండి. విటమిన్ సి కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ మష్రూమ్స్ అనేవి అన్ని సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతున్నాయి. చిన్న షాప్స్‌లో మనకి వీక్లీ బేసిస్‌లో పెట్టే సంతల్లో గూడా వస్తున్నాయన్నమాట. సో, వీక్లీ 1 డే మష్రూమ్స్ తినటానికి ట్రై చేయండి. ఈ ప్రొసీజర్ అయితే చూసేద్దాం ఇప్పుడు. దీనికి మనము తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు దినుసులు వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసి సాల్ట్ వేసుకొని ఆనియన్స్‌ని మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మష్రూమ్స్ ఉన్నాయి గదా! మష్రూమ్స్ కొద్దిగా మట్టిగా ఉంటాయి. వాటిని హాట్ వాటర్‌లో వేసి ఫస్ట్ వాష్ చేసుకోవాలి. ఆ వాష్ చేసిన మష్రూమ్స్ ఇట్లా ఉంటాయండి. ఇలా పైన మనకి మట్టి లేయర్ లాగా ఉంటుందనమాట. ఆ లేయర్‌ని మనము చిన్నగా పైన లేయర్ సన్నగా తీసుకోవచ్చు. లేకపోతే నైఫ్ పెట్టైనా తీయొచ్చనమాట. ఇట్లా ఇట్లా నైఫ్‌తో తీస్తే కొద్దిగా తొందరగా వస్తుంది. కానీ ఇది మొత్తం ఒకేసారి రాదండి. లేయర్స్‌గా ఉంటుంది గదా! స్లోగా మష్రూమ్ మొత్తాన్ని నీట్‌గా చేసుకోవాలి. ఇట్లా నీట్‌గా మొత్తం చేసిన తర్వాత మనకి వైట్‌గా వచ్చేస్తుంది మష్రూమ్ అనేది. అప్పుడు దానికి మనకి ఎ ఎంత సైజులో కావాలో అంత సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలనమాట. పెద్దవైనా పర్లేదండి. మష్రూమ్స్‌లో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ వల్ల తొందరగా బాయిల్ అయిపోతుందనమాట. ఈలోపు మనకిక్కడ ఆనియన్స్ అనేవి ఉడికిపోయినయి. ఫ్రై అయిన ఆనియన్స్‌లో మనం కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని, అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయ్యే వరకు తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. అల్లం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనము పీల్ చేసి, కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి గదండీ! ఇక్కడ నేనైతే మీడియం సైజులో కట్ చేశాను. తొందరగానే బాయిల్ అవుతాయని. చూడండి ఈ సైజులో అయితే కట్ చేశాననమాట. ఇలా కట్ చేసిన మష్రూమ్స్‌ని మనము ఆనియన్స్‌లో వేసేసుకోవాలి. ఆని వీటిల్లో ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి మష్రూమ్స్‌లో వాటర్ కంటెంట్ ఉంటుంది గదా! సాల్ట్ వేయటం వల్ల ఆ వాటర్ కంటెంట్ అంతా బయటకొస్తుంది. అప్పుడు తొందరగా మష్రూమ్స్ అనేవి బాయిల్ అవుతాయన్నమాట సాల్ట్ వేస్తే. ఇలా సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఈలోపు ఇవి మగ్గేలోపు మనం టమాటాలు కూడా కట్ చేసుకోవాలండి. నేను 4, 5 టమాటాస్ అయితే తీసుకున్నాను. ఒక ప్యాకెట్ మష్రూమ్స్‌కి. ఇక్కడ ఆల్రెడీ ఇవి మగ్గిపోయినాయి. కట్ చేసిన టమాటాలనైతే వేసాము. ఇప్పుడు టమాటాలకు తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే కూడా టమాటాలు తొందరగా మగ్గుతాయి కదా! అందుకని సాల్ట్ వేసేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఇవి మగ్గిపోయినాయి కదండీ! అప్పుడు మనం కారము, ధనియాలు పౌడరు, జీలకర్ర పౌడరు, కొద్దిగా గరం మసాలా పౌడరు, మళ్ళీ సాల్ట్ కూడా వేసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా వేసుకోండి. టమాటాల్లో వేసాము. మళ్ళీ మష్రూమ్స్‌లో కూడా వేసాము. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే మనకి టమాటాలు మగ్గుతాయన్నమాట. చూడండి టమాటాలనేవి ఇట్లా మగ్గినాయి. కొద్దిగా ఇలా మగ్గినా గానీ టమాటాలు అక్కడక్కడ మగ్గకపోతే కొద్దిగా కావాలి అనుకుంటే గ్రేవీలాగా కావాలి అనుకుంటే ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ పోసుకోండి. చూడండి టమాటాలు ముక్కగా ఉంటే ఇట్లా గంటెతో ఇలా పేస్ట్‌లాగా రుద్దేసేయండి. నేనైతే కొద్దిగా వాటర్ పోసాను. హాఫ్ టీ గ్లాసే పోయాలండి. మరీ ఎక్కువైతే కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందనమాట. కొద్దిగా టీ గ్లాస్‌తో హాఫ్ వేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి గ్రేవీ అనేది కొద్దిగా వస్తుందనమాట. చపాతీల్లో వాటిల్లోకి గ్రేవీగా రావాలి అనుకున్నప్పుడు ఇట్లా వాటర్ పోసుకుంటే మనకి గ్రేవీలాగా వస్తుంది. సో, ఇట్లా ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనము కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి. ఇది మనం అందరూ తినొచ్చండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చనమాట. చాలా మంచిది. మనకి క్యాన్సర్స్ అలాంటి వాటి నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుందనమాట. లాస్ట్‌లో ఇలా
కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే మనకి చపాతీల్లోకైనా బాగుంటుందండి. రైస్‌లోకి, బగారా రైస్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.